హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను వెయిట్ చేస్తున్న ప్రోడక్ట్ అనేది వచ్చేసింది అనమాట, సెల్ఫీ స్టిక్. సో అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది ఎప్పుడు సరిగ్గా చెంపుదామన్నా సరిగ్గా జరగదు. ఇదంతా బిల్లు, మనకు సంబంధం లేదు. ఇది సో మనకి ప్రోడక్ట్ అనేది ఇలా వచ్చింది. ఇది మనం తీసుకునే యాంగిల్స్ పెట్టి ఉంటుంది అనమాట. ఇది 270 degrees వరకు రొటేట్ అవుతుంది. 270 degrees వరకు రొటేట్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ హోల్డర్ వచ్చేసి 360 అనమాట. 360 degrees తిరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఎల్ఈడి లైట్ ఇచ్చాడు. అండ్ అలాగే 270 degrees రొటేట్ అయ్యే ఇదొక హ్యాండిల్ ఇచ్చాడు. అండ్ మనం ఇప్పుడు ట్రైపాడ్ కింద కావాలనుకుంటే ఇక్కడ కింద 3 ఉన్నాయి, చూసారా? ఇట్లనే వీటిని రిమూవ్ చేసి పైకి చేస్తే మనకి ట్రైపాడ్ కింద వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఫోన్ ప్లేస్ చేసుకొని సో ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇది ట్రైపాడ్ కింద వర్క్ అవుతుంది మనకి. అండ్ మనం క్లోజ్ చేసేసుకుంటే సో మళ్ళీ నార్మల్గా క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇది దగ్గర దగ్గర 67 inches వరకు ఎక్స్టెండ్ అవుతుంది, అంటే 170 centimeters అనమాట. సో ఇలా ఇంకా అవుతుంది. సో ఎంత అనమాట, ఇలా మనకి ఇంత ఎక్స్టెండ్ అవుతుంది. నాకు తెలిసి స్టెబిలిటీ దగ్గర దెబ్బతింటుంది ఖచ్చితంగా. అంత స్టేబుల్గా ఉండదు అనుకుంటా, ఎందుకంటే పట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మనకి ఒక డిటాచబుల్ బ్లూటూత్ రిమోట్ ఇచ్చాడు అనమాట, ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి. సో ఇది మన రిమోట్, బ్లూటూత్ రిమోట్. ఇక్కడ ఒక ఇండికేటర్ ఇచ్చాడు అండ్ అలాగే షట్టర్ బటన్ ఇచ్చాడు. సో మనం చూసుకుంటే ఇది డిటాచబుల్, అంటే తీసేసుకోవచ్చు అండ్ అలాగే పెట్టుకోవచ్చు. అండ్ ఇది 2 seconds పాటు నొక్కితే మనకి చూసారా ఇండికేటర్ ఆన్ అయింది. సో అలాగనమాట. మన ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకోవడమే. అండ్ ఆఫ్ అవ్వాలంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. రైట్, ఆఫ్ అయిపోయింది. అండ్ మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఎల్ఈడి లైట్ అనేది వెనకాల ఆన్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చాడు, అది బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడే ఆన్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడైతే ఆన్ అవ్వట్లేదు, ఐ మీన్ ఛార్జింగ్ పెట్టాలేమో. మనకు ఒక బీ టైప్ ఛార్జర్ ఇచ్చాడు, ఐ మీన్ కేబుల్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఇక్కడ ఛార్జ్ చేసుకోవడమే, ఛార్జింగ్ పెట్టుకొని. అంత లెంత్ అవసరం లేదు కాబట్టి చిన్నదే ఇచ్చాడు, సరిపోతుంది అది. సో ఇదనమాట మన కంప్లీట్ సెల్ఫీ స్టిక్. ఇది ఎడ్నిటా బ్రాండ్ అనమాట, E9 సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్. ఇక్కడ ఒక నాబ్ కూడా ఇచ్చాడు మనకి, అంటే లైక్ అడ్జస్ట్ చేసుకోవడానికి, దీన్ని టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఫోన్కి ఐ మీన్ క్లిప్స్ ఇలా పెట్టాడు. అంటే ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇట్ సైడ్ ఎక్స్టెండ్, లైట్ సైడ్ ఎక్స్టెండ్ ఇచ్చాడు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంతే, ప్రొడక్ట్ అయితే బాగానే ఉంది. స్టెబిలిటీ విషయం ఎలా ఉంటుందో చూడాలి. స్టెబిలిటీ విషయంలో నాకెందుకో డౌట్ పడుతుంది.
ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు అమెజాన్లో తీసుకున్నా 450 పడింది. అది మా డాడీ ఫోన్ నుంచి నాకు అమౌంట్ పే చేసినప్పుడు నాకు ఎంత ఏం అనిపించలేదు, కానీ అది పెట్టేటప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే మనం సంపాదించి మనం పెడితే మనకు తెలుస్తుంది ఆ వాల్యూ ఏంటనేది. 450 కదా అని చెప్పి అలా ఆర్డర్ పెట్టేశాను. కానీ ఎప్పుడైతే మనం మన పాకెట్లో నుంచి అమౌంట్ అయితే ఎప్పుడైతే పెడతామో మనకి అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ, ఆ మనీ వాల్యూ. అట్లా ఇప్పుడు అవన్నీ మనకి ఎందుకులే కానీ సంపాదించినప్పుడు చూసుకోవచ్చు అంటారా. సో ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. ఇదిగోండి దాని బిల్లింగ్. నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు అంటే స్టెబిలిటీ విషయంలో, బట్ ఎనీవే ఇదే మన ప్రోడక్ట్. ఏది వచ్చినా సరే ఆనందించాలన్నమాట.